హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ మస్కట్ల గోదావరి. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. ఇక నుంచి అయితే కంపల్సరీ వీక్లీ 2 or 3 టైమ్స్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అలాగే షార్ట్స్ డైలీ పోస్ట్ చేస్తాను. 3-4 డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. గల్ఫ్ కంట్రీస్లో ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డ్రైవింగ్ చేసే వాళ్ళకి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తున్నాను, అందరికీ తెలుసు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఇదైతే ఇండియాలో వర్క్ అవ్వదు. మ్యాక్సిమం వచ్చేసి గల్ఫ్ కంట్రీస్లోనే వర్క్ అవుతుంది. ఇండియాలో షాపింగ్ మాల్స్ షాపింగ్ యాప్స్ ఉన్నట్టే, ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఉన్నట్టే ఎనీ కంట్రీలో ఉంటాయి కదా. అలాగే ఇక్కడ ఒక షాపింగ్ యాప్ తేమో అనేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో వచ్చేసి నాకు ఫ్రీ గిఫ్ట్ వచ్చింది అనమాట. ఆ గిఫ్ట్ ఏం వచ్చింది, ఎలా వచ్చింది, నేను ఏం చేస్తాను, గిఫ్ట్ నాకు వచ్చింది అన్నది కూడా నేను మీకు చెప్తాను. సరే అయితే గిఫ్ట్ ఓపెన్ చేసి చూసేద్దామా. ఒకసారి నేను నాకు గిఫ్ట్ చూపిస్తాను, సరేనా? ఏదో నాకైతే బాగా చూడద్దు. గిఫ్ట్ అయితే కొరియర్ అయితే వచ్చింది. ఏదో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, సరేనా? వచ్చిందండి. తర్వాత నేను గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత నాకు తెలిసి ఫ్రీ గిఫ్ట్స్ వచ్చినంటే అందరు హ్యాపీగానే కదా ఉంటారు. ఆ ప్రాసెస్ ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో రికార్డ్ చేసి చూపిస్తాను. అది కూడా మీరు చూడండి, ఎందుకంటే ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి అబ్బా, ఏదో ఒకటి వస్తుంది. ఆన్లైన్ షాపింగ్లో 5 గిఫ్ట్స్ని సెలెక్ట్ చేసుకోమంటారు ఆ గేమ్లో. అందరూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రిఫర్ అంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే కాయిన్స్ యాడ్ అవుతాయి. దానివల్ల వస్తే 5 గిఫ్ట్స్ వస్తాయి. మన లక్ బట్ 1 వస్తుంది, లేకపోతే 5 వస్తే అలా వస్తాయి. నాకు వచ్చేసి ఒక గిఫ్ట్ వచ్చింది. ఇంకా గేమ్ ఆడదాం అనుకున్నాను, నాలేదు. ఈ వీడియోలో ఎలా ఆడాలో చూపించి నేను కూడా ఎర్న్ చేస్తాను, సరేనా? కంపల్సరీ ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేయాలి. జస్ట్ ఏం ఉండదు, జస్ట్ రిఫర్ చేస్తే వాళ్ళు కూడా ఈ గేమ్ ఆడితే మీకు ఒక 2 కాయిన్స్ కానీ అలా వస్తే ఫ్రీ గిఫ్ట్ అనేది మీకు వస్తుంది అనమాట. అయితే చూసేద్దాం ఇందులో ఏమొచ్చింది. నేను ఆల్రెడీ గేమ్ ఆడాను, కానీ అది ఆడిన తర్వాత ఒకే ఒక్క కాయిన్తో నాకు 5 గిఫ్ట్స్ పోయాయి. 5 గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఒకటి మొబైల్ హోల్డరు, డ్రెస్, ఇయర్ బడ్స్, ఐఫోన్ అనుకున్న ఐఫోన్ చేసా, కానీ అందులో కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. అంత ఈజీగా ఎవరు ఐఫోన్ ఇవ్వరు కదా. ఐఫోన్ ఆల్రెడీ ఒక అక్క చెప్పింది అనమాట. మా ఫ్లైట్లో నాకు అక్క ఉంటారు, అక్క చెప్పారు ఐఫోన్ నేను బుక్ చేస్తే ఐఫోన్ ఇవ్వలేదు, ఐఫోన్ పెట్టుకుని ఫోన్ పౌచ్ ఇచ్చారంట. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళండి. సో అలాగే కొన్ని 5 ఐటమ్స్ అని ఉంటాయి. నేను 5 సెలెక్ట్ చేసుకుంటే నాకు అందులోంచి ఒకటి వచ్చింది. మరి ఏం వచ్చింది అన్నది కూడా తెలియదు, చూసేద్దాం ఏం వచ్చింది అనేది. మిగిలిన ప్రాసెస్ అంతా ఓపెన్ చేసిన తర్వాత మీకు చెప్తాను, సరే? చూడండి. మొబైల్ హోల్డరు. నేను ఇది ఎందుకు బుక్ చేసా అంటే ఫ్రీ గిఫ్ట్స్ కదా, వస్తాయా రావన్న ఎగ్జైట్మెంట్తో బుక్ చేసా. అయితే ఇది వచ్చేసి మా మామకి కారు ఉందన్నమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు గట్టా రీల్స్ చేసుకోవడానికి గట్టా పట్టుకోవడానికి అవ్వట్లేదు, ఫొటోస్ దిగడానికి కూడా అవ్వట్లేదు. ఇది అందులో ఫ్రీ గిఫ్ట్స్లో సెలెక్ట్ చేసుకోమని కొన్ని ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో చూస్తున్నప్పుడు ఇది కనిపించింది. చేస్తే ఏమవుతుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకోవడానికైనా ఫొటోస్ తీసుకోవడానికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇది ఫస్ట్ పెట్టిన. కానీ ఇదే వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్ళేసి చూద్దాం. ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి కార్కి అటాచ్ చేసుకుని ఇందులో ఫోన్ పెట్టుకోవాలి, అంత నేను చేయమన్నది. ఒకసారి అటాచ్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను. ఏవో ప్లాస్టర్స్ వేసేసారు. మనకి ఇవి తీయాలంటే మన దగ్గర ఉండే ఒకే ఒక 5 సైడ్ క్లిప్స్. ఇప్పుడు కావాలంటే వీడియో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. మీ వాళ్ళు ఎవరన్నా కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉంటే ఈ వీడియో షేర్ చేయొచ్చు కదా, వాళ్ళకు కూడా
యూజ్ అవుతుంది కదా. ఆ ప్రాసెస్ నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్లో అన్నాను మళ్ళీ స్కిప్ చేయకండి ప్లీజ్. లాస్ట్లో ఇదొకటి వచ్చింది, ఇదొకటి వచ్చింది అంతే, ఇంకేం క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇది ఫోన్ పెట్టుకోవడానికి. ఇది అటాచ్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి చూపిస్తాను, గమ్ము ఉంది మనకి అసలే చేతులు అంటుకుంటే. ఇది వచ్చింది, ఇది ఇట్లా కారుది అది ఉంటుంది కదా, ఇట్లా అనుకుని దీన్ని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇది కార్కి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా సెట్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఒకసారి సెట్ చేసినప్పుడు కూడా చూపిస్తాను సరేనా, మీకు చూపిస్తాను. ఇక్కడ క్లిప్ ఏదో ఉంది దానికోసం కూడా నాకు ఏం తెలియదు. ఇక్కడ ఏం కూడా ఇట్లా చేయండి అంటే కూడా నాకు ఏం ఇవ్వలేదు. వైప్ ద సెంట్రల్ కంట్రోల్ టేబుల్, కీప్ ద టేబుల్ క్లీన్ అండ్ యూస్ ద సెక్షన్ ఆఫ్టర్ 30 minutes. Open the launcher for ఇది చేసినప్పుడు ఇక్కడ మన ప్రాసెస్ కూడా ఎలా చేయాలని ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఆ ప్రాసెస్ చూసి మళ్ళీ నేను ఎప్పుడైతే మా మామ వస్తారో, రేపు ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం మా మామ వస్తారు, సో రేపు ఫిక్స్ చేద్దాం. అది కూడా వీడియో చేసి పెడతాం. బట్ ఆ రోజే పెడతా అని తెలీదు, ఎప్పుడు పెడతానో కూడా తెలియదు ఈ వీడియోస్. సో ఫిక్స్ చేసిన తర్వాత పెడతాం. 2-3 days గ్యాప్ ఉంటుంది అబ్బా లాంగ్ వీడియోస్ పెట్టడానికి, ఓకేనా? పర్లేదు, ఫ్రీ వచ్చింది తీసుకోవాలి ఏదైనా. సో ఇదండి గిఫ్ట్ అయితే వచ్చింది నాకు. మీరు కూడా ఇట్లా గేమ్ అంటే ఏదో కష్టం మేమే అంటే మేము మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ డెలివరీ అయినా ఇస్తారు. అలాగే ఇక్కడ మా కంట్రీలో కరెన్సీ అయితే రియల్ అని అంటాం. 1 రియల్ కూడా నేను పే చేయలేదు. సో ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ డెలివరీ అనే కాబట్టి. సో ఇది ఎలా అనేది చూపిస్తాను ఒకసారి చూసి. ఇది నా ఫోనా, బ్యాక్ కెమెరా పెట్టి నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను, ఎందుకంటే ఇట్లా అయితే మీకు కూడా కొంచెం కనిపించదు సరేనా. ఇది వచ్చేసి వేరే ఫోన్ అనమాట. ఈ ఫోన్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఆడాలి, ఎలా ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి అనేది నేను మీకు చూపిస్తాను సరేనా. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇండియాలో వర్క్ అవ్వదు, నాకు తెలిసి ఈ యాప్ ఇండియాలో లేదని అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి షాపింగ్ యాప్ ఇది వచ్చేసి ఇదిగో తేమో అనే యాప్ ఉంది కదా, ఇది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీరు లాగిన్ అవ్వండి, మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత ఇట్లా టోటల్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ యూ అనే ఆప్షన్ ఉంది కదా, 1 2 3 థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లే అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ది ఏముంది, ఫ్రీ ఐటమ్స్ అని ఉంది. సెకండ్ది 100K గిఫ్ట్స్ 0 స్ట్రెస్ అని ఉంది. రిడీమ్ కాయిన్స్ అని ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఫ్రీ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అదొకసారి క్లిక్ చేయండి. గెట్ నౌ. సో ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది కదా, కొంచెం లోడింగ్ అవుతుంది. అయితే 5 గిఫ్ట్స్ ఇదిగో చూసారు కదా, 1 2 3 4 5 గిఫ్ట్స్ని పిక్ చేసుకోమంది. చూడండి, సర్ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ ఆన్ ఆల్ ఫ్రీ గిఫ్ట్స్, పిక్ 5 గిఫ్ట్స్. ఇప్పుడు పిక్ చేసుకోవాలన్నమాట. జస్ట్ స్క్రోల్ చేద్దాం.
నాకు వచ్చేసి ఇయర్ బడ్స్ కావాలి. సో పిక్ చేసుకుందాం. ఇట్లా టచ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. పిక్ ద గిఫ్ట్ అని కొట్టండి. అయిన తర్వాత మళ్ళీ నాకు మైక్స్ కూడా కావాలి. సో నేను ఇది కూడా పిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. 1-in-1 అంటే ఓన్లీ ఇది ఒకటి వస్తుంది, చార్జ్ చేసుకోవడానికి వస్తుంది. 2-in-1 అంటే 2 మైక్స్ వస్తే 1 చార్జ్ చేసుకోవడానికి వస్తుంది. నాకు 2-in-1 కావాలి కాబట్టి 2-in-1 పిక్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పా కదా మొబైల్ హోల్డర్ అని, ఐ మీన్ కార్కి పెట్టుకుని హోల్డ్ పెట్టుకుని మొబైల్ పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పా కదా. సో ఇది వచ్చేసి అది. సో ఇది ఆల్రెడీ పిక్ చేసా కాబట్టి నాకు అంత అవసరం లేదు. సో థర్డ్ వన్ వచ్చేసి ఏం పిక్ చేసుకుందాం. నాకు ఆల్రెడీ లైట్ ఉంది కాబట్టి అది కూడా అవసరం లేదు. ఓకే, జస్ట్ నార్మల్గా చేయండి, అంతేం అవసరం లేదు. అంటే ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ వస్తుంది కదా అని చెప్పేసి, ఫ్రీగా వచ్చినప్పుడు తీసుకోవడానికి ఏమవుతుంది. సో గిఫ్ట్స్ ఉంటే కానీ కొంచెం స్క్రోల్ చేయాలి, ఎక్కువ స్క్రోల్ చేయాలి. సో చూద్దాం ఇంకా ఏమేమి ఉంటాయో. అయితే మినీ వాక్యూమ్ క్లీనర్ అనమాట. నేను వచ్చేసి ఇది పిక్ చేస్తున్నాను, బ్లాక్ కలర్ పిక్ చేస్తున్నాను. పిక్తో ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి నాకైతే. ఏంటి పైన ఐ మీన్ ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్ బుక్ చేస్తలేదు ఏంటి అని అనుకుంటున్నారా? అది వచ్చేసి ట్యాబ్ రాదు, ట్యాబ్కి పౌచ్ వస్తుంది అనమాట. అంతకుమించి ఏం రాదు నాకు తెలిసి. ఎందుకంటే ఆల్రెడీ మా ఒక అక్క ఉంటారు, అక్క కూడా ఫోన్ వచ్చేస్తుంది, ట్యాబ్ వచ్చేస్తుంది అని పిక్ చేసుకుంటే పౌచ్ వచ్చిందంట. ఆల్రెడీ అక్క కూడా నాకు చెప్పింది. 30 పిక్స్ ఆఫ్ మినిమల్ జ్యువెలరీ, బాగుంది కదా. సో నేను వచ్చేసి సిల్వర్ పిక్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొకటి అగైన్ 1 more ఛాన్స్. సో ఇదొకటి ఒక షూ ఉంది, షూ చూద్దాం. జస్ట్ 39 పాయింట్ ఇంచ్ అనుకో. ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉంది, వైట్ అండ్ గ్రే. పిక్ అయిపోయింది, కన్ఫర్మ్ చేస్తాను. నా అడ్రస్ ఇచ్చి కన్ఫర్మ్ చేస్తున్నా. కలెక్ట్ 1000 కాయిన్స్ని కలెక్ట్ చేయమంటుంది. ఆల్రెడీ 7000 కానీ వాళ్ళే ఇచ్చేస్తారు, మనం మిగిలిన కాయిన్సే కలెక్ట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, గాట్ 5 free gifts. కలెక్ట్ 1000 కాయిన్స్ని కలెక్ట్ చేయమంటుంది. ఆల్రెడీ 7000 కానీ వాళ్ళే ఇచ్చేస్తారు, మనం మిగిలిన కాయిన్సే కలెక్ట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, గాట్ 5 free gifts. చెప్పాను కదా 70 వాళ్ళు, ఐ మీన్ 700 వాళ్ళే ఇచ్చేస్తారని చెప్పేసి. కొన్ని ప్యాక్ అవుతున్నాయి, చూద్దాం. ఓ ఇయర్ బడ్స్ ప్యాక్ అయిపోయినాయి. సెకండ్ గిఫ్ట్ ఏమొచ్చింది, మైక్స్ కూడా ప్యాక్ అయిపోయాయి. సిల్వర్ జ్యువెలరీ కూడా ప్యాక్ అయిపోయింది. సిల్వర్ కోటెడ్ జ్యువెలరీ, సిల్వర్ అంటే నిజంగా సిల్వర్ అనుకుంటారు మళ్ళీ. ఓకే, కన్ఫర్మ్ చేస్తాను. బోనస్ 8 వచ్చాయి మళ్ళీ. I want second one. Hey, 100 coins. అయిపోయింది.
ఇంకొకే ఒక గిఫ్ట్ కోసం మనం రిఫర్ చేస్తే 5 గిఫ్ట్స్ వస్తాయి. లేదు అని అనుకుంటే మాత్రం 5 గిఫ్ట్స్ రావన్నమాట. మన అదృష్టం బట్టి ఉంటుంది. 50 గిఫ్ట్స్. ఓ 30. ఇంకా 20% ప్యాకింగ్ ఉంది. అది వచ్చేసి క్లిక్ అండ్ కలెక్ట్ మోర్ 20 కాయిన్స్. ఓకే చేసి ఇంకో చెప్పాను కదా, వేరే వాళ్ళకి షేర్ చేస్తే రిఫర్ చేస్తే వాళ్ళు మనది యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా పిక్ చేసుకుంటారు కదా గిఫ్ట్స్. ఇప్పుడు నేను ఎలా ఫస్ట్ పిక్ చేసుకున్నా అలా కాకుండా మన లింక్ ద్వారా వాళ్ళు ఐ మీన్ ఆ గిఫ్ట్స్ అనేవి పిక్ చేసుకున్నప్పుడు మనకి 10 కాయిన్స్ కానీ 5 కాయిన్స్ కానీ పిక్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, ప్రాసెస్ వచ్చేసి ఇది. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఫ్రీ గిఫ్ట్స్ అనేవి వస్తాయి. నేను కూడా ఇప్పుడు చేశాను. సో చూద్దాం మళ్ళీ ఏం గిఫ్ట్స్ వస్తుంది అని కూడా నేను వీడియోస్ చేసి పెడతాను. రిఫర్ చేసిన తర్వాత నేను ఎవరికన్నా ఆ లింక్ షేర్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా పిక్ చేసుకుంటారు కదా గిఫ్ట్స్. ఆ టైంలో మనకి కాయిన్స్ అనేవి యాడ్ అయితే 1000 కాయిన్స్ కంప్లీట్ అయితే 5 గిఫ్ట్స్ వస్తాయి. ఒకవేళ దగ్గర వరకు 999 కాయిన్స్ వరకు వెళ్తే మాత్రం ఒక గిఫ్ట్ అలా వస్తుంది. మన అదృష్టం బట్టి 5 వస్తాయి, 5 వచ్చేస్తాయి, లేకపోతే ఒకటి వస్తాయి. మొన్న నేను అట్లానే 5 గిఫ్ట్స్ పిక్ చేసుకుంటే ఈ గిఫ్ట్ వచ్చింది చూసారు కదా. సో ఇది వచ్చేసి అన్నమాట ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.